చాలా బాగుంది బ్రో. వరుణ్ మూవీస్ ఇప్పటివరకు కొన్ని మూవీస్ చూశాను, బట్ అన్నిటిని ముంచిపోయింది. మన February 14th మన జవాన్లో ఒక 40 మందిని చంపారు పాకిస్తాన్ తీవ్రవాదులు. దాని గురించి అయితే డైరెక్టర్ చాలా బాగా చూపించారు. ఇంకా అభినందన్ మన మోదీ గారు చెప్పడంతో పాకిస్తాన్ వాళ్ళు భయపడి వదిలింది. క్లారిటీ అసలు చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. నిజంగా ప్రతాప్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఇంకా వరుణ్ గారి యాక్టింగ్ అయితే నేను చెప్పాల్సిన పని లేదు. ఇంకా ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా బాగుంది. నాకైతే ఆ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ప్రతిదీ డీటెయిల్గా చూపించారు. ఎందుకంటే బయట జరుగుతున్న చాలా మందికి తెలియదు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఏంటి ఇలా ఇన్ని జరుగుతాయా అని చెప్పేసి. సినిమాలో ప్రతిదీ నాకు తెలిసి అయితే వరుణ్ గారికి ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అయ్యాడండి. నేనైతే చాలా మంది, ఎందుకంటే ఒక బాహుబలి ప్రభాస్కి ఎలా సెట్ అయిందో ఈ సినిమా అయితే వరుణ్ గారికి చాలా బాగుంది సినిమా. ఎందుకంటే హీరోయిన్ కానీ తన క్యారెక్టర్ ఎయిర్ ఫోర్స్ గురించి అయితే చాలా మందికి ఉంటుంది, పిల్లలకి ఆర్మీలో జాయిన్ అవ్వాలి, నేవీలో జాయిన్ అవ్వాలి, పోలీస్గా జాయిన్ అవ్వాలని. ఈ సినిమాని కనుక ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ చదువుకున్న యూత్ కానీ యువత చదువుకునే పిల్లలు ఇలాంటి మూవీస్ చూడాలి. ఎందుకంటే మన భారతదేశం కోసం ఎంత కష్టపడుతున్నారో మన ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, పోలీస్ కానీ, దాని గురించి క్లారిటీగా అయితే సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. డైరెక్టర్ అయితే చాలా బాగా తీశారు. ఇంకా వరుణ్ గారి యాక్టింగ్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఎయిర్ దాని గురించి అయితే పైన గాల్లో ఫైట్స్ చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. జై హింద్, జై భారత్. ఆపరేషన్ వ్యాలంటైన్ అసలు చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతాప్ గారికి థ్యాంక్స్ అండి, ఇంత మంచి ఫిలిం తీసినందుకు. నాకైతే ఏమంటారు, సీట్లో కూర్చుంటే క్లైమాక్స్లో ప్రతి ఒక్కరికి 20 minutes 30 minutes అని అంటున్నారు. ప్రతి సీన్ క్లైమాక్స్ లానే ఉంది. నాకు మాత్రము వరుణ్ తేజ్ గారి కెరీర్లో ఫిదా తర్వాత ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఇట్టానా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో ప్రతి ఒక్క సీట్ వచ్చుడు ఖాయము. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయము. మొత్తం మళ్ళీ ఇంకోటి కమర్షియల్గా లేదు, బాగాలేదు, యావరేజ్ అవన్నీ మాట్లాడుతున్నారు. అవన్నీ కాదన్న, కమర్షియల్ సినిమా చూడాలంటే బాలేబాబు సినిమా చూడాలి. మంచి సినిమా మన సోల్జర్కి మంచి డెడికేట్ ఇచ్చిండు ప్రతాప్ గారు. మంచి సినిమా చూడాలంటే ఒక్కసారి ఆపరేషన్ వ్యాలంటైన్ చూడ, చిన్న పిల్లలతో నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఒక్కసారి సినిమా చూపిస్తే చాలా మంచి ఫీల్ అవుతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఒక హారర్ మూవీ చూసినా ఏ మూవీ చూసినా మనం కొంచెం భయపడి సీట్లో కదలకుండా అట్లనే కూర్చుంటాం కదా, సేమ్ ఫైట్స్ అయ్యేటప్పుడు కూడా అట్లనే కూర్చున్నాము. ఎయిర్లో ఏమంటారు వెళ్ళే ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే ఇట్లా బిగుసుకొని కూర్చుంటాం. అట్లా అంత టెన్షన్గా ఉంటుంది మూవీ అయితే. మూవీ మాత్రం చాలా బాగుంది. మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ అండ్ మన వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. ఇలాంటి మూవీ థియేటర్లో చూడాలి. మామూలు టీవీలో చూస్తే వేస్ట్. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందితే మాత్రం మీరు చాలా మంచి ఏమంటారు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. కంపల్సరీ థియేటర్ వాచ్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ అయితే చాలా బాగా అనిపించింది అన్న. ఇంకా మనకే ముఖ్యంగా వరుణ్ తేజ్ సెలక్షన్, స్టోరీ సెలక్షన్ అయితే అద్దరిపోయింది అనమాట. ఇంకా డైరెక్షన్ కోసం మాట్లాడుకోవాలి. ఇక్కడ సాక్షి ప్రతాప్ గారి డైరెక్షన్ అయితే ఎక్సలెంట్ అనమాట. చాలా బాగా డీల్ చేసి ఈ స్టోరీని ఏదైతే మనకి 2019 February 14 ఏదైతే బ్లాక్ డేగా మారిందో దాన్ని ఆధారంగా కొన్ని సీన్స్, రియల్ ఇన్సిడెంట్స్ తీసుకుని చాలా బాగా ఫిక్షన్ కథతో చాలా బాగా మనకి అదంతా రియల్, మన సినిమా అంతా నేను రియల్ అనుకున్నా. అంత రియలిస్టిక్ గా ఉంది సినిమా అయితే మాత్రం చాలా బాగా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా ఆ సీన్ లో మాత్రం నిజంగా కంటతడి పెట్టించాడు. అలాగే గూస్ బంప్ సీన్స్ కూడా రప్పించాడు అనమాట. అంత బ్యాక్గ్రౌండ్ సూపర్ అనమాట. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్, వరుణ్ తేజ్ మార్కెట్ డబుల్ మించి మరి పెట్టారు. రేపు పొద్దున్న ఇది పక్కా దీని డబుల్ కలెక్షన్లు వస్తాయి. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు February 14 అంటే లవర్స్ డే బంసీకులు కాదన్న. ప్రతి ఒక్కరు 40 మంది జవాన్లు చనిపోయారు. అది గుర్చేసి మనం ఫీల్ అవ్వాలి తప్ప లవర్లతో పార్క్ లో బంసీకులు చేయకూడదు. సో ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట. చాలా బాగా అనిపించింది. అలాగే డిఓపి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అంతగా సూపర్ అనమాట. ఇంకా ఎడిటర్ ఎక్కడ మనకి కూడా అది రియాలిటీగా కనిపిస్తారు కాశ్మీర్ లొకేషన్స్ కానీ. సో ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా వరుణ్ తేజ్ కి కెరియర్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఫిదా తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్, బట్ ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు ఇది. ప్రతి ఇండియన్ సినిమాని చూడాలి, ప్రతి ఒక్కరు సినిమాని చూడాలి. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సూపర్. ప్రతి డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మ్యూజిక్ కానీ అంతా కూడా సూపర్. వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సూపర్ అన్న. భయ ఇప్పుడే చూసాను భయ ఆపరేషన్ వ్యాలంటైన్. నేను సినిమా చూడగానే వ్యాలంటైన్స్ డే సంబంధించింది ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను. నేను ఆపరేషన్ చేస్తారేమో అనుకున్నాను. దానికి మించి నెక్స్ట్ గాల్లో వ్యాలంటైన్ చేశారు భయ్య. నిజంగానే February 14 వ్యాలంటైన్స్ డే అని చెప్పి చాలా గర్వంగా ముందు February 14 నాడు చెప్పుకున్నాం. కానీ ఈ వ్యాలంటైన్స్ డే ఈ సినిమా చూడడం వల్ల ఏంటంటే వ్యాలంటైన్స్ డే తప్ప అన్నీ జరిగినాయి. సినిమా వరుణ్ తేజ్ గారు తీసిన సినిమా ఏముందంటే సూపర్ ఉంది భయ్య. మామూలు బ్లాక్ బస్టర్ మూవీ కాదు, నిజంగా చాలా బాగుంది. నిజం చెప్పాలంటే పెళ్ళి మంచి ఫామ్లోకి వచ్చాడు భయ్య ఆయన. నిజంగా ఇంతవరకు చూసుకుంటే ఇంకా రోజుకి పెరిగిపోతుంది. మామూలుగా ధర్మమీటర్లో పెరిగిపోతుంది ఆయన పెర్ఫార్మెన్స్ మాత్రమే సూపర్ భయ్య. నిజంగా మెగాస్టార్ వంశం అంటే, కొనిదల వంశం అంటే
వరుణ్ బాబు గారు ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో చాలా మంచి టాలెంటెడ్, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి, కొత్త కొత్త ట్విస్ట్లు ఉన్నాయి. సినిమాలో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సోనీ పిక్చర్స్, దాంతోపాటు ఆయన ఎవరో ప్రొడ్యూసర్ సిద్ధు సంథింగ్ ఎవరో ఉన్నారు, ప్రతి సీన్ హైలైట్ ఉంది భయ్య. కానీ ఈ సినిమా నాకు చూసాక అనిపించింది ఏంటంటే కష్టాలన్నీ మా ఇండియన్స్కే వస్తాయా, ఏ పాకిస్తాన్ వాళ్ళు రావా, పాకిస్తాన్ వాళ్ళు సింగిల్స్గా ఉండకూడదా? నేను పెట్టి శాపం ఏంటంటే పాకిస్తాన్ మీరు కూడా సింగిల్స్ అయిపోవాలి, మీకు కూడా పెళ్ళిళ్ళు అవ్వకూడదు, మీకు కూడా బంచిక్లు అవ్వకూడదు, అన్నీ మా ఇండియన్స్కే జరగాలి. జై హింద్, జై బంచిక్ బంచిక్. బ్రదర్ సినిమా మాత్రం చాలా బాగుంది. ఒకటే చెప్పాలనుకుంటా, సినిమా గురించి ఒక 2 వాక్యాలు అయితే క్లియర్ చెప్తా భయ్య. నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్గా ఉంది, సూపర్. ఇక నెక్స్ట్ వరుణ్ తేజ్ అన్న యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్ భయ్య. ఏం ఉంది భయ్య, సినిమా మొత్తం ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. ఆ క్లైమాక్స్ మాత్రం మామూలు ట్విస్ట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ భయ్య. ఒకటైతే చెప్తా భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సూపర్, ఇంకో లెవెల్లో ఉన్నాయి. అలాగే సోనీ ఫిల్మ్స్ వాళ్ళంటే మామూలుగా ఇలా అసలు సినిమా అయితే వేరే లెవెల్ భయ్య, నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ జనరేషన్ తగ్గట్టుగా నిజంగా మన వరుణ్ తేజ్ అన్న క్యారెక్టర్ వైజ్ గా మాత్రం జెట్ ఫ్లైట్ లో ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు భయ్య. ఎంట్రీ అద్దరు కొట్టేశారు. అసలు ఆ కాంబినేషన్ కానీ హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ గా చూపించారు. ఒకటే భయ్య, ఇలాంటి సినిమా మాత్రం చాలా తక్కువ. నిజంగా ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో జరిగే ఈ యుద్ధ విమానాలు అనేది మాత్రం సూపర్. అంటే ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా చాలా మంది తెలియదు, కానీ నీట్ గా కళ్ళ కట్టినట్టు చూపించిండు. సూపర్ గా నచ్చింది. ఇక వరుణ్ తేజ్ అన్న క్యారెక్టర్ వైజ్ కోసం మాత్రం యాక్టింగ్ చించి పడేసిండు భయ్య. నిజంగా రోజు రోజుకి తనకి ఆ యాక్టింగ్ స్కిల్స్ అనేవి మాత్రం మామూలుగా లేవు, ఒక లెవెల్లో తీసుకెళ్లాడు. సినిమా మొత్తం ఒక యాక్టింగ్, ఆ ఫైట్లు మొత్తం ఒక లెవెల్. అంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా ఎక్కడ ఇంత అంటే ల్యాగ్ కానీ బోర్ కానీ లేకుండా ఇంత అద్భుతమైంది మాత్రం సూపర్. అసలు అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తేప్పుడు ఉంటుంది ఇంట్రడక్షన్ అప్పుడు అయితే అసలు మామూలుగా ఉండదు భయ్య. విఎఫ్ఎక్స్ చెప్పాల్సిన అవసరం లేదు భయ్య, సినిమాలో ప్రతి హైలైట్ భయ్య. నిజంగా చెప్తున్నా, సోనీ ఫిల్మ్స్ వాళ్ళంటే మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఎట్లా తీసినట్టు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మామూలుగా లేదు, సూపర్. అంటే చూసే కొద్ది మళ్ళీ చూడాలనిపిస్తుంది. నిజంగా పాకిస్తాన్ మీద మొన్న జరిగిన యుద్ధం వార్ మీద కానీ చాలా డిఫరెంట్ గా, అంటే ఎవరైనా డల్గా నిజంగా చెప్తున్నా, సినిమా అంటే ఇలా ఉండాలి భయ్య, సినిమా అంటే ఇలా ఉండాలి. నిజంగా నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ కంటే సినిమా చూసినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. చూసినంత సేపు కూడా అలా చూసుకుంటే పోతే ఏం సినిమాలు చూస్తారు భయ్య. మా మంచి సినిమాలనే బాగాలేదంటారు, బాగున్న సినిమాలనే మంచిగా ఉన్నాయంటారు. సినిమా మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. నిజంగా వరుణ్ తేజ్ కోసం అయితే ఇంకోసారి చూడాలనిపిస్తుంది. నాకైతే బాగుంది భయ్య, సూపర్.